గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ హైదరాబాద్ చెర్లపల్లి జైలు వద్ద స్టాక్ పాయింట్ పెట్టి వ్యాగన్ల ద్వారా బొగ్గు రవాణా చేయాలని చూస్తుందని వార్తలు వస్తున్నాయని తెలిపారు. అదే నిజమైతే 40 ఏళ్లుగా సింగరేణిలో లారీ ద్వారా బొగ్గు రవాణా చేస్తున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు రవాణా మీద ఆధారపడి 25 లారీ సంఘాలలోని దాదాపు 30,000 కుటుంబాలు వరకు జీవిస్తున్నాయని తెలిపారు. సింగరేణిలోనే మొత్తం ఒక 25 సంఘాల నుంచి 30 సంఘాలు ఉన్నాయి. మా ఈ మొత్తం టోటల్ నుంచి కొత్తగూడెం ఇల్లందు ఆ ప్రాంతం మొత్తం కూడా లారీ సంఘాలు ఈ బొగ్గు మీదనే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కూడా టోటల్ లారీ యజమానులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు కావచ్చు, అంటే ఒక్క లారీ మీద వచ్చి ఒక 6 కుటుంబాలు ప్రతి ఒక్క సంబంధించిన వాళ్ళు 6 కుటుంబాలు లారీ మీద వస్తాయి అన్న. ఇలా ప్రజెంట్గా మా సంఘంలో 1000 లారీలు ఉన్నాయి. 1000 × 6 అంటే 6,000 కుటుంబాలు ఇంచుమించు ఈ రామగుండం ప్రాంతంలో లారీ కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఈ ఒక్క సంఘమే కాదుకొని ఇది ఎట్లా సరి చేస్తే బాగుంటుంది అనేది సింగరేణి యాజమాన్యం గుర్తించాలి. ప్లస్ అట్లనే గవర్నమెంట్ కూడా దీన్ని చొరవ చూపి మా లారీ ఇండస్ట్రీ అంటే మాది ఒక ఇండస్ట్రీ అన్న, మేము ఉద్యోగాలు లేక ఏం పనులు లేక మా దగ్గర చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు రాక సింగరేణిలో జాబ్ చేసిన రిటైర్డ్ అయిన కార్మికుల పిల్లలు కూడా అందరూ కూడా ఉద్యోగాలు లేని వాళ్ళు వ్యవస్థ మొత్తం బతుకుదేరు కోసం లారీలు కొనుక్కొని ఇక్కడ ఒక ఇండస్ట్రీ లెక్క మమ్మల్ని అసలు ఇండస్ట్రీగా గుర్తించమని మేము సెంట్రల్ గవర్నమెంట్తో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. మాది కూడా ఒక ఇండస్ట్రీ, మాకు కూడా ఏదన్నా సబ్సిడీలు ఇవ్వండి అని కొట్లాడితే మమ్మల్ని దాంట్లో చేర్చుకోకపోగా మళ్ళీ మీదికి వెళ్ళి మాకున్న బతుకుదేరును కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సింగరేణి యాజమాన్యం వాళ్ళ లోపాలను, వాళ్ళకు ఏం లోపాలు ఉన్నాయో అది ఏం సరి చేసుకుంటే కంపెనీలకు బొగ్గుపోద్దో వాళ్ళు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సభావేదిక ఈ మీడియా ద్వారా మేము సింగరేణిని కూడా విజ్ఞప్తి చేస్తున్నామన్నా. ఎందుకంటే వాళ్ళకు మెయిన్గా కంపెనీ వాళ్ళకు కావాల్సింది నాణ్యమైన బొగ్గు కావాలి. వాళ్ళకు రేటు కూడా ఏంటంటే వేరే కంపెనీ వేరే బొగ్గు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది, వేరే రాష్ట్రాల నుంచి ప్లస్ దేశాల నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే బొగ్గు వాళ్ళు ఉద్ధరిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఉద్ధర అంటే క్రెడిట్ ఇస్తున్నారు. ఇక్కడ బొగ్గు కట్టాలి, పైసలు ముందు కట్టాలి. 6 నెలలు 7 నెలలు అయినా కానీ ఈ కంపెనీకి బొగ్గు పోదు. వీళ్ళు బొగ్గియక మా రవాణాతో ఎటువంటి సంబంధం లేదు. ఇవాళ బండి లోడ్ అయితే రేపు పొద్దున అన్లోడ్ పోతాం, మేము కంపెనీకి చేరవేసే బాధ్యత మాది అంతవరకే. కాకపోతే బొగ్గిచ్చేటోళ్ళు ఎవరు సింగరేణి ఇవ్వాలి. వాడు 6 నెలల కింద సంవత్సరం కింద డివో బుక్ చేసుకొని ఆ సంవత్సరం అయినా కూడా వాళ్ళకి బొగ్గు అందుతలేదు కాబట్టి వాళ్ళు ఇలా కంపెనీ సింగరేణి దగ్గర బొగ్గు కొనే పరిస్థితి లేదు. 3,000 రూపాయలు ఒక టన్నుకు తేడా ఉంది. కిరాయిలు ఎక్కడైనా ఇంచుమించు పెద్ద తేడా ఏమి ఉండదు. కిరాయిలు ఏంటంటే అక్కడి పైన అదే కిరాయి తీసుకుంటాడు. బొగ్గు ఎక్కడికి వెళ్ళి వచ్చిందా అని చూడడు కంపెనీవాడు. ఎక్కడ ఎంత దూరం ఉన్నా కానీ రేట్ ఎంత అవుతుంది, కొంటే మన బొగ్గు రేట్ ఎంత అవుతుందని చూస్తాడు మెయిన్గా. అయితే ఇలా ఏం ప్రాబ్లం జరుగుతుందంటే ఇక్కడ సీరియల్లా సింగరేణిలా ఒక మైన్ ఉందండి. ఆ మైన్లో ఒక్క పర్మనెంట్ సీరియల్ రావడానికి 6 నెలలు పడుతూ ఉంది, సంవత్సరం పడుతుంది. ఎందుకంటే చిన్న పరిశ్రమలు ఏమన్నా ఉన్నా కూడా వీళ్ళు ఎప్పుడు ఎవరికి ఆర్డర్ ఉంటే వాళ్ళకి ఇస్తే ఇక్కడ సింగరేణి నుంచి కూడా మనం ట్రాన్స్ఫర్ ఏమంటే వాళ్ళు లోడింగ్ ఇస్తే మనం చేసుకోవచ్చు. దయచేసి ఎందుకంటే సింగరేణిలో ఏం సరి చేసుకుంటే బాగుంటుంది అనేది సింగరేణి చూసుకోవాలి. దయచేసి మా రవాణా మీద ఆధారపడి బతకటోళ్ళ కడుపు కొట్టద్దని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నాం. అట్లనే మొన్న పేపర్లో కూడా చూసినాం మేము, ఇంతవరకు దాకా కూడా మాకు తెలియదు. మొన్న బలరామ సార్ గారు CMMD గారు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి దీని మీద ఒక కమిటీ వేసి దీని మీద పరిశీలన చేయండి అబ్బా, ఇది ఎట్లా ఉంటుంది ఏంది అనేది చెప్పడం జరిగిందట. అంటే అటనే అది వాస్తవంగా జరిగిందా లేదా అనేది ఆన్ ది రికార్డ్. కానీ కాకపోతే మాకు తెలిసిన విషయం మీద మేము అడిగి తెలుసుకోవడం సింగరేణిలో కూడా అవును మేము కూడా ఆలోచన ఉంది మా సింగరేణికి ఈ డిపోలు పెట్టి మేము కూడా బొగ్గు సప్లై ఇక్కడ హైదరాబాద్లో చేయాలనే ఆలోచన ఉంది అని చెప్పడం జరిగింది. అట్లా చేస్తే మా లారీ కుటుంబాలన్నీ కూడా ఈ గోదావరి లోయ ప్రాంతంలో ఉన్న టోటల్ సింగరేణి ప్రాంతంలో ఉన్న లారీ యజమానుల సంఘాలు 20 నుంచి 25 సంఘాలు ఉన్నాయన్న. వీళ్ళందరూ లక్షల మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కాబట్టి సింగరేణి యాజమాన్యం దీన్ని వెనుకకు తీసుకోవాలని మెయిన్గా కోరుతున్నామన్నా. మేము ఇది వెనుకకు తీసుకోకపోతే మేము మా భార్య పిల్లలతో కూడా మేము కంపల్సరీగా రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నా కావచ్చు, నిరసన కావచ్చు, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఏదైతే ఉందో అన్ని విధాల ఆ ప్రయత్నాలు కూడా మేము చేస్తామని చెప్పి ఇది వెంటనే ఈ విషయం మీద సింగరేణి ఏదైతే తీసుకున్న నిర్ణయం మీద ప్రభుత్వం దృష్టికి కూడా మీడియా ద్వారా పోవాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వం దృష్టికి పోయి ప్రభుత్వం కూడా దీంట్లో జోక్యం చేసుకొని మా ఏదైతే లారీ యజమానుల సంఘాలు ఉన్నాయో, ఈ లారీ కుటుంబాలు ఉన్నాయో, ఇన్ని వేల కుటుంబాలు ఒక రామగుండం సంఘంలో 6,000 కుటుంబాలు ఉన్నాయంటే 25 సంఘాలు ఉన్నాయి కోల్బెల్ట్ ప్రాంతంలో. ఈ 25 సంఘాలలో ఎంతమంది అవుతారని కూడా ఆలోచించుకొని కొంచెం ప్రభుత్వం మాకు సహకరించి పాత పద్ధతి అయితే ఏదో ఉందో అదే కంటిన్యూషన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నా.